హాయ్ అండి. మరో ప్రోడక్ట్ చూపించబోతున్నా. ఏంటంటే బాత్రూమ్ క్లీనింగ్. బాత్రూంలో ప్రతి ఒక్కరి బాత్రూంలో చూసినా కానీ హార్పికే ఉంటుంది. మరి హార్పిక్ బదులు వేస్టేజ్ ప్రోడక్ట్ చూడండి. ఇది వాడాలి. ఇది 2 రకాల ఉపయోగపడుతుందండి. మన పూజా వస్తువులు ఉన్నాయి కదా, ఇత్తడైనా రాగైనా తోమడానికి, తర్వాత బాత్రూమ్ క్లీన్ చేయడానికి. చేతుల బట్టి తోమినా కూడా చేతులకు ఎలాంటి ఎఫెక్ట్ పడది. మరి అదే మనం పీతాంబర బట్టి తోమితే చేతులకు కొరికినట్టు అవుతుంది. ఇది మీరు ఎంతసేపు అంట తోమండి, చేతులకైతే ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్లీన్ చేస్తుంది. మరి చేతులకు ఇబ్బంది కలగనప్పుడు బాత్రూమ్ కూడా అంతే క్లీన్గా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. మరి మనకు శ్వాస వల్ల వచ్చే ఇబ్బందులు ఏ రకంగా వస్తాయండి? మనం పీల్చే గాలి కల్తీ లేకుండా ఉంటే మన శ్వాస బాగా పీల్చుకోగలుగుతాం. మన పీల్చే గాలిలా కల్తీ అంటే బాత్రూంలో ఎంత అందంగా ఉన్నా బాత్రూమ్ గలీజే కదా. అక్కడ కూర్చునే అంతసేపు మనం మాస్క్ పెట్టుకొని కూర్చుంటలేం కదా. మరి ఆ బాత్రూమ్ కూడా క్లీన్గా ఉండాలి, కెమికల్ లేకుండా ఉండాలి. దాని శ్వాస ముక్కులకు పోయిన ఇబ్బందులు, శ్వాసకోశ ఇబ్బందులు రావద్దు అంటే ఇదే వాడాలండి. మరి మీరు నమ్ముతారా? వాడి చూస్తేనే నమ్ముతారు. తప్పకుండా ఇది వాడి బాత్రూంలో ఉండే సమస్యలు కూడా తగ్గించుకోవాలి. మరి మనకు వచ్చే సమస్యలన్నీ బాత్రూమ్ ద్వారా, ఇల్లు ద్వారా, పళ్ళ ద్వారా, నెత్తి ద్వారా, షాంపూ ద్వారా వస్తున్నాయి. ఇవి అన్నీ మీరు ఆలోచించి వాడినప్పుడు మీ శరీరంలోకి ఎక్కడి నుండి అనారోగ్యం రాదండి. నేను చెప్పేది నిజం. నేను ప్రతి వారం మంగళవారం మీటింగ్కి పోయి చూసేది ఇదే, వినేది ఇదే, మీకు కూడా చెప్పేది ఇదే. మీరు మారండి, మీ కుటుంబ ఆరోగ్యంగా మార్చుకోండి. మరి వింటారా? వింటే బాగుండేది మీరే, వినకపోతే బాగలేకపోయేది మీరే. బాయ్ అండి.